హలో నమస్తే. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పు చేశానని బాధపడుతున్నారు. ఇటువంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని మదనపడుతున్నారు. ఈ తప్పు ఎందుకు చేశానా అని ఆలోచనలో పడిపోయారు. ఇటువంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉందామని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఈరోజు కొన్ని పత్రికా కథనాలు చూసాం. ఏంటంటే ఆయన చేసిన తప్పు? ఆయన చేసిన తప్పు ఏంటంటే గడిచిన ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్లకు మనం టికెట్లు ఇచ్చి తప్పు చేశాం. పార్టీ సిద్ధాంతాలు తెలియని వాళ్లకు టికెట్లు ఇచ్చి తప్పు చేశాం. పార్టీ క్రమశిక్షణ ఏంటో, పార్టీ లైన్ ఏంటో తెలియని వాళ్లకు టికెట్లు ఇచ్చి తప్పు చేశాం. ఇంకోసారి అలాంటి తప్పు మనం చేయకూడదు అని పార్టీ నాయకులతో ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు చూసాం. గడిచిన ఎన్నికల్లో కూటమి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో సర్కార్ ఏర్పాటైంది. కూటమి భారీ విజయాన్ని సాధించింది. తెలుగుదేశం పార్టీ కూడా చరిత్రలో ఎప్పుడూ ఎరుగని విజయాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాధించింది. సో ఈ సందర్భంగా అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చారు. కొంతమందిని ప్రజా సంఘాల్లోనూ రకరకాల ఉద్యమాల్లోనూ పనిచేసిన వాళ్ళని చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. అదే తరహాలో అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన కొలికపూడి శ్రీనివాసరావుకు తిరువూరు అసెంబ్లీ టికెట్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీ. సో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం అంత ఈజీ ఖచ్చితంగా కాదు. అటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కొలికపూడి శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో విజయవాడ ఎంపీ స్థానం నుంచి కూడా కేశినేని చిన్నీకి అక్కడ తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీతో పెద్దగా అసోసియేట్ అయి ఉన్న వ్యక్తిగా చూడలేము బయటికి. సో వాళ్ళిద్దరూ కూడా పార్టీ లైన్ తెలియని వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా పార్టీ సిద్ధాంతాలు తెలియని వాళ్ళు. కాబట్టే ఎన్నికైన తర్వాత ఆ సిద్ధాంతాలు తెలియకుండా, పార్టీ లైన్ తెలియకుండా బిహేవ్ చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడు అభిప్రాయం. అందుకే ఆయన వాళ్ళకి టికెట్లు ఇచ్చి తప్పు చేశామనుకుంటున్నారు. వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా ఉండాల్సిందే అనుకుంటున్నారు. ఏం జరిగింది? ఇటీవల తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ పదవులను ఎంపీ కేశినేని చిన్ని అమ్ముకుంటున్నారు. పార్టీ పదవులకు అర్హులైన వాళ్ళను కాకుండా ఎంపీ ఆఫీసులో కూర్చొని ఆయనకు డబ్బులు ఇచ్చిన వాళ్లకు పదవులు రాసిచ్చేస్తున్నారు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ చెలరేగిపోతుంది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా తిరువూరులో గంజాయి అక్రమ రవాణా, గంజాయి సరఫరా పైన నేను ఆందోళన చేయాల్సి వస్తోంది. ఈ గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళు, గంజాయి నడుపుతున్న వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా ఎంపీకి సంబంధించిన వాళ్ళుగా కనపడుతున్నారు అంటూ కొలికపూడి శ్రీనివాస్ ఓపెన్గా మాట్లాడడం చూసాం. కొలికపూడి శ్రీనివాస్ ఎంపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం చూసాం. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీకి 5 కోట్ల రూపాయలు తాను ఇచ్చానంటూ ఓపెన్గా తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రకటించడం చూసాం. ఏ సమయంలో డబ్బులు ఇచ్చాననే విషయాన్ని అకౌంట్ నంబర్లతో సహా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ను కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టడం చూసాం. మరో 3.5 కోట్ల రూపాయలు ఏ రకంగా కేశినేని చిన్నీకి చేర్చాననే విషయాన్ని కూడా ఆయన చెప్పడం చూసాం. ఆ అకౌంట్లోకి నా డబ్బులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, టికెట్ కోసం డబ్బులు తీసుకున్నానా లేదా అనే విషయం చెప్పడంలో కేశినేని చిన్ని విఫలమయ్యారు, నీళ్లు నమిలారు, ఎదురుదాడి మాత్రమే చేశారు కొలుకుపూడి శ్రీనివాస్ పైన. సో ఎంపీగా గెలిచిన వ్యక్తి నేనే టికెట్ ఇప్పించాను, మొత్తం నాదే నడవాలి, నేను చెప్పినట్టు నువ్వు కూడా వినాలి అని బిహేవ్ చేయడం అనేది కనిపించింది. ఆ బిహేవియర్ని కొలికపూడి వ్యతిరేకించడం అనేది కనిపించింది. అలా వ్యతిరేకించడం కారణంగానే ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు బయటికి రావడం అనేది కనిపించింది. ఈ ఎమ్మెల్యే ఎంపీ వివాదం బయటకు వచ్చిన తర్వాత అది తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారడం కనిపించింది. ఆ తలనొప్పి నుంచి బయటపడే క్రమంలో చంద్రబాబు నాయుడు తాను తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేయడం ఈరోజు కనిపించింది. సో పార్టీకి సంబంధించిన లైన్ తెలియని వాళ్ళకు, పార్టీ సిద్ధాంతాలు ఏంటో తెలియని వాళ్ళకు కూడా గతంలో అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది, గెలిపించింది, మంత్రులను కూడా చేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కొండ్రు పుష్పలీల లాంటి వాళ్ళు, విజయరామారావు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మందిని రాజకీయాలతో సంబంధం లేకుండా సడన్గా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసిన పరిస్థితి చూసాం. తాజాగా గుంటూరు ఎంపీ పెమ్మసాని కూడా రాజకీయాల కొత్త అమెరికా నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చి ఇక్కడ దిగి ఎంపీ అయిపోయి ఇమీడియట్గా కేంద్ర మంత్రి అయ్యారు. సో ఇక్కడ కొత్తగా టికెట్లు తీసుకున్న వాళ్ళు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు, పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్ళు మాత్రమే క్రమశిక్షణ తప్పుతున్నారు అనే ఇంప్రెషన్ చంద్రబాబు నాయుడు మాటల్లో కనపడింది. కానీ పార్టీలో ఉండి, పార్టీ సిద్ధాంతం తెలిసి, పార్టీలో సీనియర్గా ఉన్న అనేక మంది నాయకులు కూడా అదే తరహాలో బిహేవ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం, చిత్తూరు జిల్లాలో చూస్తున్నాం, విజయవాడ కేంద్రంగా కూడా చాలామందిని చూస్తున్నాం. నియోజకవర్గాలని సామంత రాజ్యాలుగా మార్చుకొని చెలరేగిపోతున్న తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు తెలిసిన, తెలుగుదేశం పార్టీ లైన్ తెలిసిన నాయకత్వం అనేక మంది ఉన్నారు. సో ఇప్పుడు కొంతమందికి టికెట్లు ఇచ్చి తప్పు చేశామని ఆయన మాట్లాడడం అనేది మిగతా వాళ్ళంతా మేమేం తప్పు చేయట్లేదు, మేము ఇంకా చెలరేగిపోవచ్చు అని భావించడానికి కారణమవుతుంది, ఆస్కారం ఇస్తుంది. కాబట్టి
తెలుగుదేశం పార్టీ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా పెద్దగా కనపడలా. నిజానికి ఆ వివాదం తర్వాత కొలికపూడి చిన్ని వివాదం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇమేజ్ తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లోనే డ్యామేజ్ అయింది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా కొంతమంది కొలికపూడికి మద్దతుగా, కొంతమంది చిన్నికి మద్దతుగా పోస్టులు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు కామెంట్ పెట్టుకోవడం చూసాం. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని సాయంత్రానికే పార్టీ కార్యాలయానికి అధ్యక్షుడు పిలిచారు అంటూ వార్తలు చూసాం. ఆ తర్వాత ఈరోజు కాదు రేపు రమ్మని పిలిచారు అంటూ వార్తలు చూసాం. కానీ ఈ రోజు వరకు వాళ్ళిద్దరిని పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనం అది. ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే బహిరంగంగా నేను నీకు డబ్బులు ఇచ్చానని, నువ్వే అక్రమాలు చేశావని మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉండడం తెలుగుదేశం పార్టీ నాయకత్వ వైఫల్యం ఖచ్చితంగా. ఖచ్చితంగా. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కూడా గడవక ముందే పార్టీ నాయకత్వాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎంత ఓపెన్‌గా ఓ ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుకుంటున్నారంటే అది నాయకత్వానికి సంబంధించిన వైఫల్యం. నాయకత్వం వాళ్ళు పిలిచి మాట్లాడే ప్రయత్నం ఈ క్షణానికి చేయకపోగా నేను లండన్ ఎళ్ళొస్తాను మీరు పిలిచి వాళ్ళతో మాట్లాడకండి. జస్ట్ లెటర్స్ తీసుకోండి. ఆ లెటర్స్ వచ్చిన తర్వాత నేనేం చేయాలో ఆలోచిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పి వెళ్లారట. సో చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇచ్చి తప్పు చేశారో లేదో తెలీదు కానీ ఇటువంటి వాళ్ళ విషయంలో అలసత్వం చేసి, ఆలస్యం చేసి వాళ్ళ సమస్యని పరిష్కరించకుండా ఆయన సాంప్రదాయ ధోరణిలో పాటించే నాంచుడు కార్యక్రమాన్ని చేపడితే మాత్రం ఇప్పుడు తప్పు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అది నష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పైన ఒక జోక్ ఉంటుంది పొలిటికల్ సర్కిల్స్‌లో, మీడియా సర్కిల్స్‌లో కూడా. ఆయన ఏది తేల్చరు, ఇనుమును కూడా నానబెట్టేస్తారు అని. సో అదే తరహాలో ఇటువంటి వివాదాలని నాంచుతూ పోతే ఆ వివాదాలు తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టడానికి కారణమవుతాయి. కాబట్టి ఈ వివాదాలను తొందరగా పరిష్కరించుకోవడం ద్వారా ఇంకో తప్పు జరగకుండా చూసుకోవడం ఆ పార్టీ నాయకత్వానికి అవసరం.